ఈ నెల 12న జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను టీడీపీ వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా వ్యూహాలు రచిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కంచుకోటైన పులివెందుల స్థానంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఓటుకు 10,000 ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్ధమైనట్లు సమాచారం. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీలను గతంలో వైసీపీనే గెలవగా తిరిగి కైవసం చేసుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఓటింగ్ దగ్గర పడుతూ ఉండటంతో వైసీపీలో ఓటమి భయం పట్టుకుంది. దానికి తోడు పులివెందుల ఉప ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి జగన్ కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడానికి సిద్ధమైపోయింది. వైసీపీ అధినేత జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10,000 రూపాయల పైన ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసిలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 2 సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. ఇప్పుడు 2 కాకపోయినా సొంత గడ్డ పులివెందులలోనైనా గెలిచి తీరాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.